ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యం నుంచి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనాలు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకొనిన ఏషావు వంటి భ్రష్టుడైన వ్యభిచారైన ఉండమని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచు దానికోసం శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడనని మీరు ఎరుగుదురు. ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ చూసినట్టయితే యేసు ప్రభు రక్తంతో కడగబడిన మనం జాగ్రత్త పడవలసిన విషయం ఏంటంటే, ఒక్క పూట కూటి కొరకు ఏషావు ఎంత విచిత్రం చూడండి. యాకోబు యొక్క ప్రథమ సంతానము ఏషావు యాకోబులు. ప్రథమ సంతానమైన వాడు తండ్రి యొక్క జ్యేష్ఠ కుమారుడు తన జ్యేష్ఠత్వపు హక్కును తృణప్రాయంగా ఇచ్చినాడు. దాన్ని చాలా చౌకగా చూస్తూ వచ్చినాడు, దానికి విలువలేనిదిగా చూస్తూ వచ్చినాడు. అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు రక్షణను, అది ఎంతో గొప్ప రక్షణ. మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని చాలా ఈజీగా తీసుకుంటున్నాం. రక్షింపబడుతున్నాము, మారు మనసు పొంది బాప్తిజం తీసుకుంటున్నాం, రక్షింపబడడం, దాన్ని ఏం చేస్తున్నామంటే అలక్ష్య పెడుతున్నాం, నిర్లక్ష్య పెడుతున్నాం. రక్షింపబడిన మనము మారు మనసునకు తగిన ఫలములు, అంటే రక్షింపబడిన యొక్క వ్యక్తి యొక్క జీవితంలో ఏవైతే పెద్దలు హస్తనిక్షేపణ చేయగా మనలో నుండి వచ్చే వరములు, అది దేవుని మహిమ కొరకు, సంఘక్షేమం గురించి, ఇతరుల రక్షణ కొరకు వాడవలసిన ఆ పరిస్థితిని వదులుకొని మనం రక్షణ అనేది ఏంటంటే ఒక వాగ్దానం తీసుకుంటాం కదా, సంవత్సరం న్యూ ఇయర్ రోజు వాగ్దానం తీసుకునేది, అది తీసుకొని ఆ రోజు చదువుకొని సంతోషపడి బైబిల్లో పెట్టి లేకుంటే ఇంట్లో పెట్టి దాన్ని పట్టించుకోము. అట్లాగే ఉన్నది ఈనాడు రక్షింపబడిన వ్యక్తి. చాలా మందిలో ఈ రక్షణ కార్యం జరిగిన తర్వాత ఎట్లుండాలంటే, వాళ్ళు రక్షణ అనేది ఏంటంటే వెలిగే జీవితం. మత్తయి సువార్తలో రాసినాడు ప్రభు ఏమనంటే, కొండమీద ప్రసంగంలో యేసు ప్రభు చెప్పిన మాట, ఎవడైనను దీపం వెలిగించి అది మంచం కింద కొంచెం కింద పెట్టాడు కానీ ఇంటిలో ఉన్న వారందరికీ వెలిగించుటకు దీపస్తంభం మీద పెడతారు అని చెప్పినాడు. నీవు నేను ఇంట్లో దాగడానికి కాదు రక్షింపబడ్డది. యేసు ప్రభు బాటంగా సిలువబడ్డది. ఎందుకంటే నీవు నేను వెలుగుతూ అనేకులకు ఆ వెలుగును ప్రసరింపజేయాలనే ఉద్దేశంతో. ప్రేమైన వాళ్ళ, ఈ వ్యక్తి ఏం చేసినాడంటే ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మవేసుకున్నాడు. అయితే నీవు నేనేం అమ్ముకుంటున్నామంటే, ఏం అమ్ముకుంటున్నాం ఈ లోకంలో? మన సమయం అమ్ముకుంటున్నాం. నిజంగా అమ్ముకుంటలేమని చెప్పొచ్చు. ఎట్లా అమ్ముకుంటున్నాం అంటే, దేవుడు మనిషిని ఎందుకు సృష్టించినాడు? తనతో సావాసం ఉండడానికి ఆదామును సృష్టించినాడు, తనతో గడపడానికి ఆయన సృష్టించినాడు. ఈనాడు మనిషి ఏం చేస్తున్నాడు? మన సమయం అమ్ముకొని ఏం చేస్తున్నాము? ఫోన్ చూడడం, టీవీ చూడడం, మన ఉద్యోగం చేసుకోవడం, లేకుంటే అవన్నీ ఏం చేస్తున్నాయంటే ఇండైరెక్ట్గా ఇప్పుడు మన ఉద్యోగానికి పోతే మన సమయం వాళ్ళు తీసుకుంటారు కాబట్టి వాళ్ళు మనకు జీతం ఇస్తారు. టీవీ మనం చూస్తున్నాం కాబట్టి టీవీ వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి అడ్వర్టైజ్ల ద్వారా. ఫోన్ మనం చూస్తున్నాం కాబట్టి అడ్వర్టైజ్ల ద్వారా ఫోన్ వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి. మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క కష్టమును, మన యొక్క సమయాన్ని దేవునికి ఇవ్వక లోకానికి ఇస్తున్నాం. వ్యర్థమైన వాటిపై మన సమయం ఇస్తున్నాం. అది మనకు కలిగి ఉన్న అర్హతలను, ఆధిక్యతలను మనం ప్రభుకి ఇవ్వవలసిన ఈ యొక్క లోకానికి ఇస్తున్నట్లు లెక్క. అందును బట్టి ప్రభు నన్ను ఒకనాడు ప్రశ్నిస్తాడు. ఏమనంటే ఆ తర్వాత ఏమైందంటే, సమయం పోయినాక, ఇది గమనించాలి, సమయం పోయిన తర్వాత ఏం చేసిందంటే 17వ వచనంలో, ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను. చూడండి, మారు మనసు పొందడానికి అవకాశం దొరకలేదు. ఈనాడు ఈ క్షణము ఈ మాట వింటున్న నీవు నేను మారు మనసు పొందడానికి అవకాశం ఉంది. ఒకనాడు ఈ అవకాశం దొరకకపోవచ్చు. బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి వచ్చే దినాలు కావివి. మారు మనసు పొందుదామంటే పొందడానికి అవకాశం దొరకకపోవచ్చు. ప్రియ సోదరుడా, ఈ క్షణమే మారు మనసు పొంది ప్రభుదేవుడు పశ్చాత్తాపడి, నేను ఈ విషయంలో తప్పిపోయిన ప్రభువా, నేను ఏషావులాగా నిన్ను లక్ష్య పెట్టిన, నువ్వు ఇచ్చిన రక్షణ నిర్లక్ష్య పెట్టిన అని క్షమాపణ అడిగి ఆయన మహిమ కొరకు జీవితం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. నీ మహిమ కొరకు జీవించుట కృపనీయండి. నువ్వు ఇచ్చిన దాన్ని మేము నీ మహిమ కొరకు వాడుట కృపనీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్.